నమస్తే, వెల్కమ్ టు ఫోకస్. ఒక నగరం విస్తరించాలంటే రవాణా చాలా ముఖ్యం. ఎంత అభివృద్ధి సాధిస్తే అంతలా రాకపోకలు పెరుగుతాయి. వాటికి తగ్గట్టుగా ప్రయాణ సదుపాయాలుంటేనే సిటీ మరింత విస్తరిస్తుంది. హైదరాబాద్లో రవాణా సదుపాయాలు ఎలా ఉన్నాయి? ఎయిర్పోర్ట్తో ఎంత అభివృద్ధి చెందింది? మెట్రో వల్ల సాధించిన ప్రగతి ఎంత? ఎలివేటెడ్ కారిడార్లు, ఫ్లైఓవర్లు ఎంత ప్రయోజనం కలిగిస్తున్నాయి? ఇంకా ఏ మేరకు ఇవన్నీ మెరుగుపడాల్సి ఉంది? బ్రాండ్ హైదరాబాద్లో ఈ అంశాలపైనే ఇవాల్టి ఫోకస్ చూద్దాం. హైదరాబాద్ బ్రాండ్ విశ్వవ్యాప్తం. A to Z అన్నింటికీ వేదిక హైదరాబాదే. దేశంలోని వివిధ ప్రాంతాల నుంచే కాదు, ఇప్పుడు వివిధ దేశాల నుంచి ప్రయాణికుల రాకపోకలు పెరిగాయి. ఐటీ, ఫార్మా, మెడికల్ ఇలా అనేక రంగాల్లో నగరం విస్తరిస్తున్న కొద్దీ విదేశీయుల రాకపోకలు పెరుగుతున్నాయి. ఇంతలా పెరగడానికి కారణమేంటి? ఈ నగరానికి కలిసొస్తున్న అంశాలేంటి? హైదరాబాద్ అంటే ఐటీ హబ్ అనుకుంటారు. అయితే ఒక్క ఐటీకే కాదు, అనేక రంగాలకు ఇదే కేర్ ఆఫ్ అడ్రస్. ఫార్మా, రక్షణ పరిశోధనలు, స్పేస్ టెక్నాలజీ, మెడికల్, వివిధ రకాల రీసెర్చ్లకు హైదరాబాద్ నిలయం. అందుకే భాగ్యనగరానికి నిత్యం వేలాది మంది విమానాల ద్వారా రాకపోకలు సాగిస్తుంటారు. అత్యంత రద్దీగా ఉండే విమానాశ్రయాల్లో శంషాబాద్లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఒకటి. ప్రతిరోజు వేలాది మంది ప్రయాణికులతో కిటకిటలాడుతూ ఉంటుంది. ఈ విమానాశ్రయం నుంచి లక్షలాది మంది ఇతర రాష్ట్రాలకు, దేశాలకు రాకపోకలు సాగిస్తూ ఉంటారు. ఇటీవల మే నెలలోనే శంషాబాద్ విమానాశ్రయం నుంచి రికార్డు స్థాయిలో 28 లక్షల మంది దేశీయ, అంతర్జాతీయ ప్రయాణికులు రాకపోకలు సాగించారు. అంటే ఈ ఎయిర్పోర్ట్ ఎంత బిజీనో అర్థం చేసుకోవచ్చు. శంషాబాద్ ఎయిర్పోర్ట్ ప్రయాణికుల రాకపోకల్లో సరికొత్త రికార్డులను సృష్టిస్తోంది. గత ఆర్థిక సంవత్సరం 15.20% వృద్ధి సాధించి దేశంలోని అగ్రశ్రేణి విమానాశ్రయాల కంటే ఎగువన నిలిచి రికార్డు సృష్టించింది. శంషాబాద్ విమానాశ్రయం నుంచి 2024-25 ఆర్థిక సంవత్సరంలో మొత్తం 2.13 కోట్ల మంది ప్రయాణించారు. రద్దీ ఇలాగే కొనసాగితే వచ్చే ఏడాది ప్రయాణికుల సంఖ్య 3 కోట్లు దాటే అవకాశాలున్నాయి. ఎయిర్ కనెక్టివిటీ వృద్ధిలో హైదరాబాద్ ఇతర మెట్రో నగరాలైన చెన్నై, కోల్కతాలను దాటేసింది. ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాలకు చెందినవారు కూడా విదేశీ ప్రయాణాలకు ఈ విమానాశ్రయాన్ని ఎంచుకోవడం, హైదరాబాద్లో తరచూ జాతీయ, అంతర్జాతీయ సదస్సులు జరుగుతూ ఉండడంతో ప్రయాణికుల సంఖ్య రోజురోజుకీ పెరుగుతోంది. ప్రతిరోజు శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి రాకపోకలు సాగించే ప్రయాణికుల సంఖ్య దాదాపు 1,00,000కు చేరువవుతోంది. శంషాబాద్ విమానాశ్రయం నుంచి దేశంలో 74 ప్రాంతాలకు, విదేశాల్లోని 21 ప్రాంతాలకు ప్రతిరోజు 620 విమానాలు రాకపోకలు సాగిస్తున్నాయి. అంచనాలకు మించి విమాన రాకపోకలు పెరగడానికి కారణం హైదరాబాద్ బ్రాండ్ ఇమేజే. ప్రస్తుతం రియల్ ఎస్టేట్ కాస్త తగ్గిందని అనుకున్న సమయంలోనూ ఇంతలా రాకపోకలు జరుగుతున్నాయంటే ఇతర రంగాల్లో ఈ మహానగరం ఎంతలా అభివృద్ధయిందో అర్థమవుతోంది. ప్రస్తుతం శంషాబాద్లో విమాన రాకపోకలు ఇదే విధంగా వృద్ధి చెందితే ఈ ఎయిర్పోర్ట్ సరిపోదు. అందుకే రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం త్వరలోనే భారీ విస్తరణకు సిద్ధమవుతోంది. దాదాపు 14,000 కోట్ల వ్యయంతో ఎయిర్పోర్ట్ను అభివృద్ధి చేసేందుకు ప్రణాళికలు సిద్ధమయ్యాయి. ఎయిర్పోర్ట్ విస్తరణ ప్రణాళికలో భాగంగా ఒక కొత్త టెర్మినల్, విమానాల రాకపోకలను సులభతరం చేయడానికి ఒక అదనపు రన్వేను నిర్మించబోతున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే విస్తరణ పనులను మొదలుపెట్టి 2029 నాటికి వాటిని పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. విమానాశ్రయం విస్తరణ పనుల ద్వారా ప్రత్యక్షంగా, పరోక్షంగా వేలాది మందికి ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. నిర్మాణ రంగం, లాజిస్టిక్స్, హాస్పిటాలిటీ, ఇతర అనుబంధ పరిశ్రమలకు ఇది ప్లస్ అవుతుంది. మెరుగైన కనెక్టివిటీ వల్ల పర్యాటకం, వాణిజ్య కార్యకలాపాలకు అంతర్జాతీయ పెట్టుబడులను ఆకర్షించడం మరింత సులువవుతుంది. హైదరాబాద్లో విమాన రాకపోకలు ఇంతలా పెరగడం ఒక్క ఏడాదిలో జరిగింది కాదు. దశల వారీగా వృద్ధి చెందుతూ హైదరాబాద్ పురోగమిస్తున్న కొద్దీ ఎయిర్ ప్యాసింజర్ల సంఖ్య పెరుగుతోంది. వాస్తవానికి నిజాం కాలంలోనే హైదరాబాద్ నుంచి విమాన రాకపోకలు జరిగేవి. 1934-35లో హైదరాబాద్ నిజాం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ అప్పటి హైదరాబాద్ శివార్లలోని బేగంపేట్లో విమానాశ్రయాన్ని స్థాపించాలని నిర్ణయించారు. హైదరాబాద్ స్టేట్ ఏరో క్లబ్ను 1936లో బేగంపేట్లో ప్రారంభించారు. రెండో ప్రపంచ యుద్ధం సమయంలో అత్యంత అభివృద్ధి చెందిన విమానాశ్రయాల్లో బేగంపేట్ ఒకటి. రాయల్ ఎయిర్ ఫోర్స్ 1942లో ఒక ఫ్లయింగ్ స్కూల్ను ఇక్కడ ఏర్పాటు చేసింది. మే 1946లో బేగంపేట్ నుంచి బెంగళూరుకు డెక్కన్ ఎయిర్వేస్ తొలి విమానం నడిచింది. 5 నెలల తర్వాత విమానాశ్రయం నుంచి భారతదేశపు మొట్టమొదటి హజ్ విమానాన్ని ఎయిర్లైన్ నడిపింది. 1948 నాటికి బేగంపేటలో విస్తరణ పనులు జరుగుతుండగా హైదరాబాద్కు పౌర విమానాలు హకీంపేటలో దిగాయి.
1975లో బేగంపేట 2,50,000 మంది ప్రయాణికులతో నడిచింది. 1990లలో ఈ విమానాశ్రయం షార్జా, కువైట్లకు అంతర్జాతీయ విమానాలను నడిపింది. ఆ తరువాత నగరం విస్తరిస్తుండటంతో అవసరాలకు తగ్గట్లు బేగంపేట ఎయిర్పోర్టు సరిపోలేదు. 2006-07 నాటికే బేగంపేట ఎయిర్పోర్టు ద్వారా ప్రయాణించే వారి సంఖ్య ఏడాదికి 60 లక్షలకు చేరింది. అప్పటికి దేశంలో రద్దీగా ఉండే 6వ ఎయిర్పోర్టుగా బేగంపేట నిలిచింది. 10 భారతీయ, 13 విదేశీ విమానయాన సంస్థలు సేవలందించాయి. బేగంపేట ఎయిర్పోర్టుకు ప్రయాణికుల సంఖ్య వేగంగా పెరగడంతో టెర్మినల్ సరిపోలేదు. చుట్టుపక్కల ప్రాంతాల అభివృద్ధి కారణంగా బేగంపేట నగరం మధ్యలో ఉన్నందున విమానాశ్రయాన్ని విస్తరించడానికి స్థలం తక్కువగా ఉంది. 2004లో భారత ప్రభుత్వం శంషాబాద్ విమానాశ్రయ నిర్మాణ కన్సార్టియంతో ఒక రాయితీ ఒప్పందంపై సంతకం చేసింది. దీని ప్రకారం కొత్త విమానాశ్రయం ప్రారంభమైనప్పుడు బేగంపేటలో వాణిజ్య కలాపాలు నిలిపివేయాలి. అందుకనుగుణంగా 2008 మార్చి 3న శంషాబాద్లో రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభమైంది. 5,500 ఎకరాలలో శంషాబాద్ ఎయిర్పోర్ట్ ని నిర్మించారు. విస్తీర్ణంలో భారతదేశంలోని అతిపెద్ద విమానాశ్రయం ఇది. ప్రభుత్వ, ప్రైవేట్ కన్సార్షియం అయిన జిఎంఆర్ హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లిమిటెడ్ యాజమాన్యంలో పనిచేస్తుంది. ఇది భారతదేశంలో దేశీయ బోర్డింగ్ సౌకర్యాన్ని ప్రారంభించిన మొదటి విమానాశ్రయం. అక్టోబర్ 2020లో అంతర్జాతీయ బోర్డింగ్ సౌకర్యాన్ని ప్రారంభించింది. ప్రపంచంలోని టాప్ 10 విమానాశ్రయాల జాబితాలో శంషాబాద్ విమానాశ్రయం ఒకటి. ప్రయాణికుల రద్దీలో భారతదేశంలో 4వ అత్యంత రద్దీగా ఉండే ఎయిర్పోర్టు. గత ఏడాది 1,67,000 టన్నుల కార్గోను నిర్వహించింది. పాసెంజర్ హ్యాండ్లింగ్ లో మాత్రం ఇది 4వ అతి పెద్దది. మొట్టమొదటి స్థానంలో ఢిల్లీ ఉంది, ఆ తర్వాత బొంబాయి, తర్వాత బెంగళూరు మనది 4వ స్థానంలో ఉంది. గ్రోత్ రేట్ వచ్చేసి 16.5 అండి, 16.5% పాసెంజర్ హ్యాండ్లింగ్ గ్రోత్ రేట్ ఉంది. చాలా ఎక్కువ గ్రోత్ రేట్ ఉంది అది. అలాగే మన కార్గో కూడా చాలా అత్యధికంగా దరిదాపు 1,85,000 మెట్రిక్ టన్నుల కార్గోని సంవత్సరానికి హ్యాండిల్ చేస్తూ ఉంది. ఈ ఎయిర్పోర్ట్ ఒక విశేషం ఏంటంటే గ్రీన్ ఫీల్డ్ ఎయిర్పోర్ట్, నెంబర్ 1 గ్రీన్ ఫీల్డ్ ఎయిర్పోర్ట్ అంటే ఇండియాలో. ఔటర్ రింగ్ రోడ్ ద్వారా అనుసంధానం కావడం, ఇతర ప్రాంతాల నుంచి వచ్చేవారు నగరంలోకి రాకుండానే ఎయిర్పోర్టుకు వెళ్లే సౌకర్యం ఉండడంతో ఈ ఎయిర్పోర్ట్ రద్దీ విషయంలో రికార్డులు తిరగరాస్తోంది. ఆర్జీఐఏ ప్రభుత్వ, ప్రైవేటు వెంచర్ అయిన జిఎంఆర్ హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లిమిటెడ్ యాజమాన్యంలో ఉంది. ఇది ప్రైవేట్ సంస్థ. జిఎంఆర్ గ్రూప్ కు 74%, ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియాకు 13%, తెలంగాణ ప్రభుత్వానికి 13% వాటా ఉంది. శంషాబాద్ విమానాశ్రయం ఢిల్లీ, ముంబై, బెంగళూరు తర్వాత దేశంలోనే 4వ స్థానంలో ఉంది. ప్రతి సంవత్సరం 1.10 కోట్ల మంది ప్రయాణికులే లక్ష్యంగా నిర్మించబడిన ఈ విమానాశ్రయాన్ని ప్రస్తుత రద్దీని దృష్టిలో ఉంచుకుని 3.4 కోట్ల మంది ప్రయాణికులు ప్రయాణం చేసేలా విస్తరిస్తోంది. నిజాం కాలంలో ప్రారంభమైన విమానయాన ప్రస్థానం అంచెలంచులుగా ఎదుగుతూ ఈ రేంజ్కు చేరింది. దీనంతటికీ కారణం హైదరాబాద్ ఏటికేడు విస్తరిస్తూ ఉండడమే. హైదరాబాద్ అభివృద్ధితో ఎదురైన సమస్యల్లో ఒకటి ట్రాఫిక్ జామ్. నగరంలో ఒక చోటు నుంచి మరో చోటుకు వెళ్లాలంటే ఒకప్పుడు ట్రాఫిక్లో నరకం కనిపించేది. అయితే మెట్రో రాకతో ఈ సమస్య చాలా వరకు తీరింది. ప్రయాణాన్ని సులువు చేసేసింది. హైదరాబాద్ ఇమేజ్ను మరింత పెంచింది మెట్రో. అర్బనైజేషన్తో వచ్చే సమస్యల్లో ప్రధానమైంది ట్రాఫిక్. రద్దీ పెరగడం వల్ల హైదరాబాద్లోని ఒక ప్రాంతం నుంచి మరో చోటికి వెళ్లాలంటే గంటల తరబడి సమయం పట్టేది. 5 కిలోమీటర్ల ప్రయాణానికి గంటల సమయం పట్టేది. ప్రతి నగరంలో ఉండే సమస్య ఇది. నగరంలో అంతర్గత రవాణా కోసం సిటీ బస్సులు, ఆటోల మీదే ఆధారపడాల్సి వచ్చేది. పర్సనల్ వెహికల్స్ ఉన్నవారితో పాటు పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ మీద ఆధారపడ్డ వారికి కూడా ట్రాఫిక్ జామ్స్ తో ఇబ్బంది ఎదురయ్యేది. ముఖ్యంగా ఆఫీస్ అవర్స్ లో అందరూ ఒకేసారి బయలుదేరి ఒకేసారి బయటకొచ్చే సమయంలో జంక్షన్లు జామ్ అయిపోయేవి. ఈ సమస్యను పరిష్కరించేందుకు అనేక ప్రయత్నాలు జరిగాయి. హైదరాబాదీలను ట్రాఫిక్ ఇబ్బందుల నుంచి బయటపడేసింది మెట్రో. హైదరాబాద్ మెట్రో రైలు మొదటి దశ 2017 నవంబర్లో నాగోల్, అమీర్పేట్, మియాపూర్ మార్గంతో ప్రారంభమైంది. ఆ తర్వాత ఎల్బీనగర్, అమీర్పేట్ మార్గాన్ని 2018 అక్టోబర్లో ప్రారంభించారు. అమీర్పేట్ హైటెక్ సిటీ మార్గం 2019 మార్చిలో అందుబాటులోకి వచ్చింది. 3 ఏళ్లలో నగరంలో బిజీగా ఉండే 3 ప్రాంతాలకు మెట్రో విస్తరించింది. జేబీఎస్, ఎంజీబీఎస్ మార్గం 2020 ఫిబ్రవరి 7 నుంచి అందుబాటులోకి వచ్చింది. దీంతో మెట్రో మొదటి దశలో 72 కిలోమీటర్లకు గాను 69 కిలోమీటర్ల మార్గం అందుబాటులోకి వచ్చింది. హైదరాబాద్ మెట్రో దేశంలో 2వ పెద్ద మెట్రోగా గుర్తింపు పొందింది. మెట్రో రైలు ప్రారంభించిన తొలి రోజే 2 లక్షల మంది ప్రయాణించారు.
2022 నవంబర్ నాటికి 5 ఏళ్ల కాలంలో మెట్రోలో 31 కోట్ల మంది ప్రయాణించారు. మెట్రోలో ప్రతిరోజు సగటున 4.5 లక్షల మంది ప్రయాణం చేస్తున్నారు. డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చీఫ్ మినిస్టర్గా ఉన్న టైంలోనే మేము ఏమిటంటే ఓఆర్ఆర్లో ఒక మెట్రో కోసం 24 మీటర్స్ అప్పుడే మేము కేటాయించడం, కంప్లీట్ రైట్ ఆఫ్ వే కేటాయించడం జరిగింది. ఆ సర్వీస్ రోడ్ ద్వారా మేము ఆ పెదగోల్కొండ ఎగ్జిట్, అక్కడ బదురుగూడలో మంచి ప్రభుత్వ భూములు కూడా దాదాపు 1000-1500 ఎకరాల వరకు ప్రభుత్వ భూములు ఉన్నాయి. దానిని ఒక వరల్డ్ క్లాస్ టౌన్షిప్గా డెవలప్ చేయాలనేటువంటిది సీఎం గారు ఆలోచన. అక్కడ నుండి మనము నెక్స్ట్ తుక్కుగూడ ఎగ్జిట్కి వస్తాము. తుక్కుగూడ దగ్గర ఒక మంచి మెట్రో స్టేషన్ డెవలప్ చేస్తాము. హైదరాబాద్ మెట్రో రైలు 2వ దశ ప్రాజెక్టు ప్రారంభించాలని తెలంగాణ సర్కార్ తీవ్రంగా ప్రయత్నం చేస్తోంది. ఇది పూర్తయితే నగరంలో మెట్రో సేవలు మరింత విస్తృతమవుతాయి. ట్రాఫిక్ సమస్యతో ఇబ్బందులు పడుతున్న ప్రజల కష్టాలు తీరుతాయి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మెట్రో రైలు 2వ దశ ప్రతిపాదనను కేంద్ర ప్రభుత్వానికి సమర్పించింది. 86.1 కిలోమీటర్లు 19,579 కోట్ల రూపాయలతో 2వ దశ నిర్మాణానికి ప్లానింగ్ చేసింది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం సంయుక్త భాగస్వామ్యంతో మెట్రో 2వ దశ నిర్మాణం చేపట్టాలని ప్లాన్ చేస్తోంది. రాష్ట్ర మంత్రివర్గం ఆమోదించిన ఈ ఫేజ్ 2B ప్రాజెక్టులో 3 కారిడార్లు ఉన్నాయి. దీంట్లో ఎయిర్పోర్ట్ నుంచి భారత్ ఫ్యూచర్ సిటీ మొత్తం 39.6 కిలోమీటర్లు. దీనికి 7,168 కోట్లు అవసరమవుతాయని అంచనా వేసింది. ఇక జేబీఎస్ నుంచి మేడ్చల్ 24.5 కిలోమీటర్ల దూరం. ఖర్చు అంచనా 6,946 కోట్లు. జేబీఎస్ నుంచి షామీర్పేట్ వరకు 22 కిలోమీటర్లు 5,465 కోట్లతో ప్లాన్ చేసింది. ఈరోజు ఉపాధి రంగంలో కానీ, ఈరోజు విద్యా రంగంలో కానీ, ఈరోజు ఫార్మా రంగంలో కానీ అన్ని రంగాల్లో కూడా అగ్రగామిగా నిలబడి క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఆఫ్ సిటిజన్, నాణ్యతతో కూడుకున్న జీవన ప్రమాణాలు ఇవ్వాలే ఈ పట్టణంలో ఉంటున్న వారికని ఒక ఆలోచన చేసి ముందుకెళ్తా ఉన్నాం. కొత్త నగరాన్ని నిర్మించే కార్యక్రమంతో పాటు ఈరోజు మెట్రో, ఆ రోజు మెట్రోని ఫస్ట్ ఫేజ్ చేస్తే మా ప్రభుత్వ హయాంలో ఆ రోజు, ఈరోజు మళ్ళా తిరిగి తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మాకు అవకాశం వచ్చింది. దీన్ని పెద్ద ఎత్తున తీసుకెళ్లే కార్యాచరణ 4 వైపులా కూడా ఆ మెట్రోను విస్తరణ చేసే కార్యక్రమాన్ని చేయబోతా ఉన్నాం. ఖచ్చితంగా చేసి తీరుతాం. మెట్రో 2వ దశకు అయ్యే ఖర్చు 19,579 కోట్లు. ఇందులో తెలంగాణ ప్రభుత్వ వాటా 5,874 కోట్లు, అంటే 30%. భారత ప్రభుత్వ వాటా 3,524 కోట్లు, అంటే 18%. అంతర్జాతీయ ఆర్థిక సంస్థల నుంచి రుణం 9,398 కోట్లు, అంటే 48%. మరియు చిన్న పీపీపీ భాగం 783 కోట్లు, అంటే 4% ఉంటుంది. హైదరాబాద్ మెట్రో రైలు కోసం ఓల్డ్ సిటీ నుంచి ఒత్తిడి పెరగడంతో గత ప్రపోజల్తో పోలిస్తే మరో 2.5 కిలోమీటర్ల మేర అదనంగా మెట్రోను అందుబాటులోకి తీసుకురానున్నారు. మెట్రో రైలు విస్తరణలో భాగంగా ఎంజీబీఎస్ నుంచి చాంద్రాయణగుట్ట వరకు 7.5 కిలోమీటర్ల మెట్రో అందుబాటులోకి రానుంది. ఇప్పటి వరకు ఈ మార్గంలో తమ ఆస్తులను రోడ్డు విస్తరణ పనుల కోసం ఇచ్చేందుకు కొందరు ముందుకొచ్చారు. పరిహారం కోసం 212 కోట్ల రూపాయలు ఇప్పటి వరకు చెల్లించారు మెట్రో అధికారులు. వీలైనంత త్వరగా ఓల్డ్ సిటీలో విస్తరణ పనులు పూర్తి చేయాలని చూస్తోంది ప్రభుత్వం. దీన్ని విస్తరిస్తూ ఉంది. ఓల్డ్ సిటీలో చాలా దినాల నుంచి మెట్రో మర్చిపోయినాం, కానీ ఇప్పుడు మొన్ననే ఆ సర్వే స్టార్ట్ అయింది. అట్లాగే మెట్రో ఏదైతుందో టువర్డ్స్ నార్త్, అంటే ఒక ఈ మన కొంపెల్లి దాటి ముందుకు కూడా పోవడానికి ప్లాన్స్ శాంక్షన్ అయినాయి అంటున్నారు. మెట్రోతో చాలా లాభం ఉంటుంది. మనది పీస్ఫుల్ మెట్రో. చాలా దేశాల్లో అండర్ గ్రౌండ్ మెట్రో ఉంటుంది, విపరీతమైన ఖర్చు అవుతుంది. ఇప్పుడు లండన్లో ట్యూబ్ ఉంది, చాలా పెద్ద ఎత్తున ఖర్చు అవుతుంది దాన్ని తయారు చేయడానికి, మెయింటెనెన్స్కు. మనది పైనుంచే వెళ్తుంది. సో ఈ మెట్రోతో చాలా లాభాలు ఉన్నాయి. ఎక్స్టెన్షన్ చేయడం వల్ల ఇంకా ట్రాన్స్పోర్ట్ ఈజీ అవుతుందండి, ఫెసిలిటీస్. హైదరాబాద్ నగరము ఫాస్టెస్ట్ డెవలపింగ్ సిటీ ఇన్ ఇండియా. మెట్రోతో పాటు ఎంఎంటీఎస్ ప్రజా రవాణా వ్యవస్థల్ని మెరుగుపరిస్తే సిటీలో అతిపెద్ద సమస్య పరిష్కారమవుతుంది. మెట్రో పాపులర్ అయినంతగా ఎంఎంటీఎస్ క్లిక్ కాలేదు. ఇందుకు అనేక కారణాలున్నాయి. సమయపాలన లేకపోవడం, ఎక్కడ పడితే అక్కడ ఆగిపోవడంతో
ఎంఎంటీఎస్ ను నగర ప్రజలు ఆదరించలేదు. ఈ సమస్యల్ని పరిష్కరించుకుంటే చౌకగా అందుబాటులో ఉన్న ఎంఎంటీఎస్ ఆదరణ పొందుతుంది. మెట్రోను మిడిల్ క్లాస్, అప్పర్ మిడిల్ క్లాస్ వాళ్లే ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. ఎంఎంటీఎస్ ను దిగువ పేద ప్రజలు నమ్ముకుంటున్నారు. మహానగరాలు అభివృద్ధి చెందుతున్న కొద్దీ వాటికి తగ్గట్లు రవాణా సదుపాయాలు విస్తరించుకోవాలి. అలా చేయలేకపోతే ముంబైలో లోకల్ రైళ్లలో ఎదురయ్యే పరిస్థితి ఇక్కడా రావచ్చు. అలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలి. లోకల్ రైళ్లలో ముంబైకర్ల పరిస్థితి అరాచకంగా ఉంటే ట్రాఫిక్ విషయంలో బెంగళూరుకు అనేక మైనస్లున్నాయి. ముంబై బెంగళూరుతో పోలిస్తే ట్రాఫిక్ విషయంలో హైదరాబాద్ ఎంతో బెటర్. అందుకే ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారు హైదరాబాద్లో రవాణా వ్యవస్థను మెచ్చుకుంటూ ఉంటారు. పెరుగుతున్న అవసరాలు, విస్తరణను దృష్టిలో పెట్టుకుని హైదరాబాద్ అభివృద్ధికి అడుగులు పడుతున్నాయి. ప్రభుత్వం కూడా 2050 మాస్టర్ ప్లాన్ సిద్ధం చేసుకుంది. ఫ్లైఓవర్లు, ఎలివేటెడ్ కారిడార్లను నిర్మిస్తోంది. మహానగరంలో జనాభా పెరిగినా ఇబ్బందులు ఎదురుకాకుండా ప్లాన్ ప్రకారం ముందుకు వెళ్తోంది. హైదరాబాద్ అభివృద్ధి ఒక్కరోజులో జరిగింది కాదు, ఒక్కరోజులో ఆగిపోయేది కాదు. దశాబ్దాల చరిత్రలో అంతకంతకు పెరుగుతూ వస్తోంది. ఏ ఒక్కరి వల్ల ఇది సాధ్యం కాలేదు. ఇప్పుడున్న హైదరాబాద్ ఇలా అభివృద్ధి చెందడానికి ఎందరో కృషి చేశారు. భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా నగరం ఉండాలంటే ఇప్పటి నుంచే వ్యూహాత్మకంగా అడుగులు వేయాలి. అందుకే పెరుగుతున్న జనాభా, నగర విస్తరణకు అనుగుణంగా 2050 మాస్టర్ ప్లాన్ రూపొందిస్తోంది ప్రభుత్వం. సికింద్రాబాద్లోని అల్వాల్ సమీపంలో రాజీవ్ రహదారిపై 2232 కోట్ల రూపాయలతో ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణం చేపట్టేందుకు ప్రణాళిక సిద్ధం చేసింది. హైదరాబాద్ నాగ్పూర్ జాతీయ రహదారిపై 1580 కోట్ల రూపాయలతో డబుల్ డెక్కర్ ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణానికి భూమి పూజ చేశారు. వీటితో సిటీలో ట్రాఫిక్ రద్దీని క్రమబద్దీకరించే వీరుంది. ఈ కారిడార్ల నిర్మాణానికి మెహదీపట్నం స్కై వాక్ నిర్మాణాలకు ప్రధాన అడ్డంకిగా ఉన్న రక్షణ భూములను రాష్ట్ర ప్రభుత్వానికి బదిలీ చేసేందుకు ముఖ్యమంత్రి పలుమార్లు ఢిల్లీకి వెళ్లి కేంద్రంతో సంప్రదింపులు జరిపారు. గడిచిన 10 ఏళ్లలో పెండింగ్లో ఉన్న ఈ భూముల స్వాధీన ప్రక్రియ కూడా పూర్తయింది. కేబీఆర్ పార్కు చుట్టూ ట్రాఫిక్ రద్దీని అధిగమించేలా 826 కోట్ల రూపాయల అంచనాలతో 6 జంక్షన్లను అభివృద్ధి చేసే ప్రాజెక్టుకు ప్రభుత్వం ఇటీవలే పరిపాలన అనుమతులు మంజూరు చేసింది. జూబ్లీహిల్స్ చెక్పోస్ట్ జంక్షన్, కేబీఆర్ ఎంట్రన్స్ జంక్షన్, రోడ్ నంబర్ 45 జంక్షన్, ఫిలింనగర్, మహారాజా అగ్రసేన్, క్యాన్సర్ హాస్పిటల్ జంక్షన్లను ఈ ప్రాజెక్టులో భాగంగా అభివృద్ధి చేయనుంది. రీజనల్ రింగ్ రోడ్ నుంచి ఔటర్ రింగ్ రోడ్ వరకు రేడియల్ రోడ్లతో పాటు ఫ్యూచర్ సిటీలో గ్రీన్ ఫీల్డ్ రహదారి నిర్మించేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేసింది ప్రభుత్వం. ఇందుకు ఇప్పటికే చాలా రేడియల్ రోడ్ల నిర్మాణం పనులు కూడా మొదలయ్యాయి. మరోవైపు హైదరాబాద్లో ట్రాఫిక్ సమస్యల పరిష్కారం కోసం సిగ్నల్లు లేని కూడళ్లే లక్ష్యంగా జీహెచ్ఎంసీ హెచ్సిటీ ప్రాజెక్టు కింద రహదారుల పనులను మొదలుపెట్టనుంది. ఇందులో అండర్ పాస్లు, పైవంతెనలు కూడా ఉంటాయి. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ఈ ప్రాజెక్టులో భాగంగా ప్రతిపాదించిన 7032 కోట్ల విలువైన 38 పనులకు పరిపాలన అనుమతులిచ్చింది. ఔటర్ రింగ్ రోడ్ నుంచి కొండాపూర్ వరకు చేపట్టిన పీజీఆర్ ఫ్లైఓవర్ ఇటీవలే ప్రారంభమైంది. ఐటీ కారిడార్లో ప్రయాణించే వారికి ఇది ఎంతో ఉపయోగపడుతుంది. గచ్చిబౌలి జంక్షన్ వద్ద ట్రాఫిక్ రద్దీ తగ్గుతోంది. ప్రయాణ సమయం కూడా ఆదా అవుతోంది. ఈ ఫ్లైఓవర్ను వ్యూహాత్మక రహదారి అభివృద్ధి కార్యక్రమం కింద 182.72 కోట్ల వ్యయంతో నిర్మించారు. ఓఆర్ఆర్ నుంచి కొండాపూర్, హఫీజ్పేట్ మార్గాలకు వెళ్లే వాహనాలకు ఇది చాలా అనుకూలంగా ఉంటుంది. ఇది హైటెక్ సిటీ, ఫైనాన్షియల్ డిస్ట్రిక్టుకు మెరుగైన కనెక్టివిటీని అందిస్తోంది. ఎస్ఆర్డీపీ ద్వారా చేపట్టిన మొత్తం 42 పనులలో 37 పనులు ఈ ఫ్లైఓవర్తో పూర్తయ్యాయి. ఫలక్నామా రైల్వే స్టేషన్ బ్రిడ్జ్, శాస్త్రిపురం ఆర్ఓబీ పనుల రైల్వే భాగాన్ని 2-3 నెలల్లో పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది ప్రభుత్వం. ఈ 2 ఆర్ఓబీలు పూర్తయితే 39 ఎస్ఆర్డీపీ పనులు పూర్తవుతాయి. వాహనదారులు ఈ ప్రాంతంలో ట్రాఫిక్ అంతరాయం లేకుండా ప్రయాణించొచ్చు. నియోపోలిస్ లేఅవుట్ ప్రాంతాల్లో ట్రాఫిక్ సమస్యలు ఎదురవకుండా ట్రంపెట్ ఇంటర్చేంజ్ ఫ్లైఓవర్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. ఓఆర్ఆర్ ని కలుపుతూ నిర్మిస్తున్న ఈ ఫ్లైఓవర్ పూర్తయింది. పటాన్ చెరువు, శంషాబాద్ మార్గాల్లో ఓఆర్ఆర్ ని కలుపుతూ ట్రంపెట్ నుంచి ఎంట్రీ, ఎగ్జిట్లు నిర్మించనున్నారు. 2 ఎంట్రీ ర్యాంపులు, 2 ఎగ్జిట్ ర్యాంపులు ఉన్నాయి. టోల్ ప్లాజా వరకు 5 ఎగ్జిట్, 3 ఎంట్రీ లైన్లు నిర్మించారు. కోకాపేట లేఅవుట్ నుంచి గచ్చిబౌలి, శంషాబాద్ వరకు, గచ్చిబౌలి నుంచి కోకాపేట్ లేఅవుట్, పటాన్ చెరువు వరకు ఆయా ప్రాంతాలను కలపడమే లక్ష్యంగా రోడ్ల నిర్మాణాలు జరుగుతున్నాయి. ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్కి 3 కిలోమీటర్ల దూరంలోనే ఈ ట్రంపెట్ ఫ్లైఓవర్ నిర్మించారు. ఓఆర్ఆర్ పై 21 ఇంటర్చేంజ్లున్నాయి. 22వ ఇంటర్చేంజ్ నియోపోలిస్ ట్రంపెట్ నుంచి ఓఆర్ఆర్ కనెక్ట్ చేశారు. పారడైజ్ నుంచి సికింద్రాబాద్, తాడ్బండ్, బోయిన్పల్లి మీదుగా డైరీ ఫామ్ వరకు ఒక కారిడార్ నిర్మించనున్నారు. ఈ ప్రాజెక్టుకు 652 కోట్లు, భూసేకరణతో కలిపి మొత్తం 1550 కోట్లు అంచనా వ్యయం పెట్టుకున్నారు.
ఎలివేటెడ్ కారిడార్ పూర్తయితే 44వ జాతీయ రహదారిపై మేడ్చల్, మెదక్, కామారెడ్డి, నిజామాబాద్, నిర్మల్, ఆదిలాబాద్ వైపు వాహనాల రాకపోకలు సులభతరం అవుతాయి. నగరం నుంచి త్వరగా బయటకు వెళ్లేందుకు ట్రాఫిక్ రహిత మార్గం లభిస్తుంది. కారిడార్లో భాగంగా బేగంపేట్ ఎయిర్పోర్టు వద్ద 600 మీటర్ల భూగర్భ టన్నెల్ నిర్మిస్తారు. సికింద్రాబాద్ ప్యారడైజ్ జంక్షన్ నుంచి షామీర్పేట్ ఔటర్ రింగ్ రోడ్ వరకు మరో కారిడార్ నిర్మించనున్నారు. ఈ ఫ్లైఓవర్లు, కారిడార్ల నిర్మాణం పూర్తయితే హైదరాబాద్ రూపురేఖలు మారిపోతాయి. భవిష్యత్తు విస్తరణలో కూడా ఎలాంటి ఆటంకాలు లేకుండా అభివృద్ధిలో మరింతగా దూసుకుపోతుంది.